బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.